హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ చాయిస్. నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. మీరు నన్ను ఎంత సపోర్ట్ చేస్తారో మీకు మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొని రాబోతున్నాను. నేను నవరాత్రి సిరీస్లో డే 7 శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకారంలో చాలా అంటే చాలా బాగున్నారు. మా ఊర్లో అమ్మవారిని చాలా బాగా రెడీ చేశారండి. అలాగే అక్కడ డే 1 నుంచి డే 11 వరకు ప్రతిరోజు కోలాటం. ఫస్ట్ టైం అండి మా ఊర్లో బతుకమ్మ ఆడడం. ఇదే ఫస్ట్ టైం అండి, ఎప్పుడు ఇలా ఆడలేదు బతుకమ్మ. యాక్చువల్లీ తెలంగాణలో చాలా బాగా ఆడతారు, అక్కడ చేస్తారు. కానీ ఫస్ట్ టైం ఇక్కడ మా ఊర్లో మా విలేజ్లో చేయడం ఇదే మొదటిసారి అండి. ఎప్పుడు ఎవరు చేయలేదండి. ఈ నవరాత్రి సిరీస్లో మాత్రం ప్రతిరోజు చాలా అంటే చాలా జనాల బందోబస్తుగా వస్తున్నారు. కానీ లాస్ట్ ఇయర్ అసలు ఇలాంటివి అసలు ఏం జరిగేది కాదండి, ఎవ్వరు వెళ్ళేవారని. కానీ ఈ మధ్యన ప్రతి ఒక్కరు అందరూ రావడము చూడడము. అందుకే ఈసారి మాత్రం కోలాటం నృత్య ప్రదర్శన అనేది చాలా ఎక్కువ పెట్టారండి. అందుకే అందరు రావడం, అలాగే అమ్మవారిని అలంకరించడం మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. ప్రతిరోజు కన్నుల విందుగా ఉందండి. ప్రతిరోజు అండి, ఒక్కరోజు అని కాదు కానీ చాలా అంటే చాలా మంది రావడము చూడడము. ఈసారి మాత్రం నవరాత్రి మాత్రం చాలా స్పెషల్ అండి మా విలేజ్లో. ఎందుకంటే ప్రతి ఒక్కరూ రావడం కానీ అమ్మవారిని అలంకరించడం కానీ, ఇక్కడ వీళ్ళు వచ్చేసి రోజు కోలాటము, ఈరోజు బతుకమ్మ ఫెస్టివల్ చేయడం అనేది చాలా బాగా అనిపించిందండి. మీ విలేజ్లో ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొని రాబోతున్నాను. ఒకటి కాదు రెండు కాదు, చాలా వీడియోస్ మీ ముందుకు తీసుకొని రాబోతున్నాను. మీరు నన్ను ఎంత సపోర్ట్ చేస్తారో నేను మీ మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొని రాబోతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో ఫర్ మోర్ కంటెంట్ ఇన్ మై ఛానల్ లక్కీ చాయిస్. బై బాయ్.